హలో మామ, వెల్కమ్ బ్యాక్. ఇవాళ మనం స్పైడర్ మ్యాన్ బ్రాండ్ డే సెకండ్ ట్రైలర్ ని బ్రేక్ డౌన్ చేద్దాం అండ్ చిన్న చిన్న మైక్రో డీటెయిల్స్ గురించి అండ్ స్టోరీ ఎలా ఉండబోతుందో అని గెస్ చేద్దాం. ట్రైలర్ స్టార్ట్ అవ్వగానే స్కార్పియన్ తో ఫైట్ ఉంది. ఈ ఫైట్ ని ఫస్ట్ ట్రైలర్ లో కూడా చూపించినారు. అందులో స్కార్పియన్ స్పైడర్ మ్యాన్ ని కొడతాడు. అప్పుడే మ్యూటన్ ఎబిలిటీస్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయి స్కార్పియన్ ని కుక్కను గుంట్లో కొడతాడు. ఇక్కడే పీటర్ కి అర్థమైంది ఏంటంటే తన మ్యూటన్ ఎబిలిటీస్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవ్వడం వలన తన మీద తనకున్న కంట్రోల్ పోతుందని అర్థమవుతుంది. కొన్ని రూమర్స్ ప్రకారం ఈ పాయింట్ మీదే స్టోరీ ఎంత ఉండబోతుందని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వీడియోలో స్పైడర్ మ్యాన్ తన ఫ్రెండ్ ని ఎంజే ని సోషల్ మీడియా రీల్స్ లో చూస్తుంటాడు. ఇక్కడే మనకు తెలిసేది ఏంటంటే ఎంజే తన ఫ్రెండ్ తనని మర్చిపోవడం వల్ల తను ఎంత ఒంటరిగా ఫీల్ అవుతున్నాడో అర్థమవుతుంది. ఫేస్ మీద ఆ గాయాలు చూస్తుంటే ఒంటరి అయిపోవడం వలన పీటర్ పార్కర్ కంటే స్పైడర్ మ్యాన్ గానే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. నెక్స్ట్ సీన్ లో తనకి నేచురల్ వెబ్స్ రావడం చూస్తాం. బట్ ఆ వెబ్స్ హ్యాండ్ నుంచి డైరెక్ట్ గా రావడంతో అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంటాయి. సో దీని వల్లే ఫస్ట్ ట్రైలర్ లో స్వింగ్ చేసేటప్పుడు స్లిప్ అయి పడిపోతుంటాడు. సో దీన్ని కంట్రోల్ చేయడం కోసం బ్రూస్ బ్యానర్ దగ్గరికి వెళ్తాడు. తను స్మార్ట్ హల్క్ నుంచి నార్మల్ బ్రూస్ బ్యానర్ లా ఎలా కన్వర్ట్ అయ్యాడో తెలుసుకుందామని వెళ్తాడు. అలానే మ్యూటన్ ఎబిలిటీస్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవ్వడం వలన తన బాడీలో వచ్చే చేంజెస్ గురించి అడుగుతాడు. బ్రూస్ బ్యానర్ చేతికేసుకున్న ఒక మిషన్ చూపిస్తూ లోపల ఉన్న హల్క్ బయటికి రాకుండా కంట్రోల్ చేస్తున్నట్లు చెప్తాడు. ఒకవేళ ఈ మిషన్ చెడిపై హల్క్ బయటకు వస్తే వెంటనే పారిపో అని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో పీటర్ పార్కర్ అయితే చెడుని తీసేసి మంచి లక్షణాలు మాత్రమే ఉంచుకోగలవా అని అడుగుతాడు. అందుకు బ్రూస్ బ్యానర్ ప్రకృతిలో ఏవి మంచివో ఏవి చెడ్డవో ఎలా డిసైడ్ చేయగలవో అని అడుగుతాడు. దీనికి మార్వెల్ మూవీస్ లో చాలా మీనింగ్ ఉంది. ఎలా అంటే ఒకరికి ఒకటి మంచిగా కనిపిస్తే అదే విషయం వేరే వాళ్ళకి చెడుగా కనిపిస్తుంది. బ్రూస్ బ్యానర్ నువ్వు నా స్టూడెంట్ కాదు కదా అని అడుగుతాడు. సో దాంతో నేనే స్పైడర్ మ్యాన్ అని నిజం చెప్తాడు అనుకుంటా. నెక్స్ట్ సీన్ లో డిఓడిసి వాళ్ళు ఊహించని ఒక ప్రమాదం వస్తుందని చెప్తారు. బట్ తన ఫేస్ రివీల్ చేయలే. కలర్ గ్రేడింగ్ తో బ్లాక్ కలర్ తో ఫేస్ కనిపించుకోకుండా చేసినారు. ఐస్ కనిపించడంతో కలర్ గ్రేడింగ్ చేసి ఏఐకి ఇస్తే నీట్ గా ఫోటో ఇచ్చింది. తనే సైడిసిక్ ఎక్స్ మ్యాన్ యూనివర్స్ లో ఉన్న చిన్ గ్రే క్యారెక్టర్. సో తన పవర్స్ వచ్చేసి మైండ్ కంట్రోల్. ఒకరి మైండ్ లో నుంచి ఇంకొకరి మైండ్ లో కూడా వెళ్ళగలదు. సో ఈ సీన్ లో తను తప్పించుకుంది. ఈసారి మాత్రం మార్వెల్ చాలా గట్టిగా ప్లాన్ చేసిందని మాత్రం అర్థమవుతుంది మామ. తను పవర్స్ రిలీజ్ చేయడంతో అందరూ స్టక్ అయిపోతారు. అసలు ఈ సీన్ కి అర్థం ఏంటో మూవీ చూసినాకే అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ సీన్ లో డిఓడిసి వాళ్ళతో కలిసి జీన్ గ్రే ని పట్టుకోవడానికి వెళ్తారు. నెక్స్ట్ సీన్ లో ఒకటి గమనించొచ్చు. ఐరన్ మ్యాన్ టెక్నాలజీ అంత కాకోకుండా స్పైడర్ మ్యాన్ న్యూ షూట్ లో కూడా టెక్నాలజీ ఉంది. బట్ జిన్ గ్రే మాత్రం మైండ్ షిఫ్ట్ చేసుకుంటే ఈజీగా తప్పించుకుంటుంది. జిన్ గ్రే విలన్ కాకపోవచ్చు కానీ కీ రోల్ మాత్రం ప్లే చేస్తుందని అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ సీన్ లో మర్చిపోయిన పీటర్ పార్కర్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. తన ఫ్రెండ్ తనని మర్చిపోయిన స్పైడర్ మ్యాన్ ఎవరు అని రీసెర్చ్ చేస్తుంటాడు. బోర్డు పైన ఉన్న నెట్ రీసెర్చ్ వర్క్ ని చూడొచ్చు. అండ్ కొంతమంది మీద డౌట్ పడింటాడు. బట్ స్పైడర్ మ్యాన్ హైట్ కనుక్కొని వాళ్ళు కాదని కొట్టేసింటాడు. నీడ్ పీటర్ పార్కర్ ని చూసి నేనేమి అలాంటి వింత వ్యక్తిని కాదు అని అంటాడు. సడన్ గా ఎంజే వచ్చి అతను కొంచెం వింతగా ఉంటాడని చెప్తుంది. అంటే తను నీడ్ మీద జోక్ చేస్తుంది. నీడ్ వచ్చి ఎంజేని పీటర్ పార్కర్ ని మీ ఇద్దరు ఒకరికొకరు తెలియదా అని అడుగుతాడు. అలా ఎందుకు అడిగాడంటే ఎంజే పీటర్ పార్కర్ నేబర్స్ కాబట్టి. నెక్స్ట్ సీన్ లో ఎంజే తన న్యూ బాయ్ ఫ్రెండ్ తో ఉంటుంది. ఇలా పీటర్ పార్కర్ ఎంజే ని నీడ్ని పరిచయం చేసుకుంటాడు. జీన్ గ్రే అందరిని కంట్రోల్ చేస్తుంటది కానీ స్పైడర్ మ్యాన్ ని కంట్రోల్ చేయలేకపోతుంటది. అండ్ స్పైడర్ మ్యాన్ డిఓడిసి వాళ్ళు తనని వెంబడించడంతో స్పైడర్ మ్యాన్ ని ఎనిమిగా చూస్తది. తనని టార్గెట్ చేస్తూ ఎంజే ని చంపాలనుకుంటది. ఎంజే ని టార్గెట్ చేసి ఎంజే ఎలా ఉందో చూసొస్తా అని అంటది. అసలు ఎంజే తనకెలా తెలుసు అంటే స్పైడర్ మ్యాన్ మైండ్ లోకి వెళ్ళింటది. కానీ స్పైడర్ మ్యాన్ ని కంట్రోల్ చేయలేకపోయింటది. ఎందుకంటే స్పైడీ సెన్స్ వల్ల. లైక్ డాక్టర్ స్ట్రేంజ్ మూవీలో స్పైడర్ మ్యాన్ బాడీలో నుంచి సోల్ వచ్చిన సీన్ లెక్క. అండ్ నెక్స్ట్ సీన్ లో పీటర్ పార్కర్ ఇలా అంటాడు, నువ్వు చేసిన పనికి తప్పించుకోలేవని. బట్ తను మాత్రం అతడు తప్పించుకుంటాడు అని చెప్తాది. అక్కడే హల్క్ ని కంట్రోల్ చేస్తున్న మిషన్ పగిలిపోయి పడిపోయి ఉంటది. ఈ సీన్ ఉంటది మామ. ఫ్యాన్స్ ఎన్నాళ్ళుగో వెయిట్ చేస్తున్న ఒరిజినల్ గ్రే హల్క్ బయటకు వస్తాడు. ఇక్కడ జెన్ గ్రే బ్రూస్ బ్యానర్ మైండ్ లోకి వెళ్లి హల్క్ ని లేపింటది. ఇక్కడే హల్క్ కి క్లాప్ పవర్ కూడా అన్లాక్ అవుతుంది. ఇక్కడే స్పైడర్ మ్యాన్ డిఫెన్స్ చేసుకుంటా కాన్షియస్ లోకి తీసుకురావడానికి ట్రై చేస్తుంటాడు. నెక్స్ట్ ఎంజే ని సేఫ్ ప్లేస్ తీసుకుపోవడానికి వస్తాడు. ఎంజే కూడా ఓకే అనడంతో పనిషర్ దగ్గరికి తీసుకుని పోతాడు. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో పనిషర్ దగ్గర అయితేనే సేఫ్ గా ఉంటదని తీసుకుని వెళ్తాడు. ఇంకా అక్కడ వదిలేసి ఒక్కడే సీక్రెట్ మిషన్ కి వెళ్ళాలని చెప్తాడు. ఓకే అని పనిషర్ కూడా స్పైడర్ మ్యాన్ ని ఒక్కడిని పంపిస్తాడు. తర్వాత సీన్ లో పీటర్ పార్కర్ వాళ్ళ ఆంటీ బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ వినిపిస్తుంటది. స్పైడర్ మ్యాన్ అని కాదు, నువ్వు పీటర్ పార్కర్ కాబట్టి అందరూ నిన్ను లైక్ చేస్తున్నారని. అండ్ ఈ సీన్ ఉంటది మామ ట్రైలర్ లో నింజాస్ తో ఫైట్ పీక్స్. అసలు ఇక్కడే పూర్తిగా మ్యూటన్ ఎబిలిటీస్ అన్ని అన్లాక్ అయిపోతాయి. తరువాత మ్యాన్ స్పైడర్ గా మారి విధ్వంసం అరాచకం సృష్టిస్తాడు. మ్యాన్ స్పైడర్ గా మారి పిచ్చి కొట్లు కొడతాడు. ఒక్కొక్క సీన్ ఉంటది మామ అరాచకం. ట్రైలర్ లో మెయిన్ విలన్ ఎవరో చెప్పుకోకుండా నీట్ గా కట్ చేసినారు. దట్స్ ఆల్ మామ. అందరు రెడీగా ఉండండి. జూలై 13th మాత్రం అరాచకం సృష్టించడానికి ఒకడు వస్తున్నాడు. మాక్సిమం నేను ఇప్పుడు చెప్పిన ఫైట్ సీన్ మాత్రం డేర్ డెవిల్ ని విడిపించుకొని వచ్చేటప్పుడే జరిగింటది. దట్స్ ఆల్ మామ. వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకో.